మొన్నటికి మొన్నే ఆ మూవీ ఏ విధంగా ఆడిందో మనందరికీ తెలిసిన విషయమే. అదే 'ఇంద్ర' మూవీ. రిలీజ్ అయ్యి బాగా ఆడింది. మరిప్పుడు చూసుకున్నట్లయితే 'మాస్' మూవీ కూడా రిలీజ్ అయితే చేయడం జరిగిందనమాట ఈ రోజునే. సినిమా మరి పెద్దగా ఆడలేదనేసి టాకొచ్చింది. 6,00,000 ఇంకా 'నాగార్జున' గారికి బొక్క పడినట్టు చెప్తున్నారనమాట. ఎందుకు మరి ఈ విధంగా వచ్చింది? మొత్తం మీద చెప్పుకోవాలంటే 'ఇంద్ర' మూవీ ఆ విధంగా ఆడింది. మరి ఈ మూవీ ఎందుకు ఆడలేదు? 'నాగార్జున' గారేం తక్కువ కాదు కదా! మరెందుకు ఈ విధంగా ఆడింది? అని చెప్పుకునే మాట్లాడుకుంటే దాని గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు 'నాగార్జున' గారు చూసుకున్నట్లయితే 'నాగార్జున' గారు 'ఇంద్ర' మన 'చిరంజీవి' గారు చూసుకున్నట్లయితే ఏ విధంగా పబ్లిక్ టాక్ ఉందో మనందరికీ తెలిసిందే. ఆ మూవీ మీద ఏ విధమైన ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో, అదే విధంగా మూవీని ఏ విధంగా ప్రమోషన్ చేశారో మనందరికీ తెలిసిన విషయమే. మరి 'మాస్' మూవీ వస్తున్నట్టు మీలో ఎంతమందికి తెలిసి ఈ రోజున రిలీజ్ అయినట్టు? ఆ! ఒక్కరికి కూడా సరిగ్గా తెలీదు. మరి అలాంటి మూవీని ఎంతమంది చూస్తారన్న థియేటర్‌కెళ్ళి? మరి లాస్ రమ్మంది రాదా? దీన్ని పట్టుకొని 'నాగార్జున' గారిని ఎవరు ఏకట్లేదు. 'నాగార్జున' గారు పెద్ద ఇది, 'నాగార్జున' గారు అలాంటి వాడు అనే విధంగా మాట్లాడుతున్నారన్నమాట. మన 'ఎన్ కన్వెన్షన్' కూల్చివేతలో కూడా దీనికి లింకెడేస్తున్నారు. ఈ విధంగా అందుకు కోసం ఈ సినిమా ఆడలేదనేసి. అసలు విషయం ఎవ్వడికి తెలీదు. ఇలాంటి పుల్లలెట్టడం వల్ల నంబర్ 1 ఉంటారు. ఆ! సినిమా ఎందుకు ఆడలేదంటే, ఆ విధంగా ప్రమోషన్ చేయలేదన్న. అసలు ఈ మూవీ వస్తున్నట్టు పెద్దగా ఎవరికీ తెలీదు. అర్థమవుతుందా? అందుకే ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఒక్క అటు సైడే ఆడుతుందంటే మరి ఎవరికీ తెలియకుండా థియేటర్‌కెళ్ళి అక్కడ ఆడకుండా ఎవరు చూసేస్తారు సినిమాని? ఆ! ఇప్పుడు 'ఇంద్ర' సినిమా ఉందంటే రిలీజ్ అవుతున్నట్టు అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మెగాస్టార్ బర్త్‌డే అయ్యుండొచ్చు. అందుకే మెగాస్టార్ బర్త్‌డే అయ్యుండొచ్చు. అదే విధంగా 'ఇంద్ర' మూవీ 22 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా గూడా అయ్యుండొచ్చు. అందుకే సినిమా మీద అంత ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. మరి ఈ మూవీకి సందర్భం ఏంటుంది? రిలీజ్ చేసిన ఒక ముఖ్య కారణం ఏంటుంది? అనుకోకుండా వచ్చింది. అదోటి ప్రమోషన్ కూడా పెద్దగా చేయలేదు. ఆ విధంగా గూడా లాసెస్ చూసుకోవచ్చు కదా! ఒక మూవీని హిట్ కొట్టాలంటే ముందుగా ముఖ్య పాత్ర వహించేదేది అంటే స్టోరీ లైన్ పక్కన పెట్టండి. ఆ మూవీస్ అనేది పక్కన పెట్టండి. ముందుగా ప్రమోషన్ చేయాలన్న. ప్రమోషన్ చేయకుండా ఎవరికీ తెలీదు. ఇప్పుడు నీ మూవీ ఆడుతుందంటే ఎవరికి తెలుస్తది? ఇవి వచ్చి ఇలా పలానా మూవీ ఆడుతుందిరా! ఎళ్లి చూద్దాంరా అని అవతలోడు అంటేనే కదా తెలిసేది. ఎవరికీ తెలియకుండా సినిమా ఎలాగైందిరా? అలాగైందిరా అంటే ఎవరు ఏం పీకుతాడన్న? ఇలాంటి రివ్యూలు మన ఎవడో 'రావణ్ ఫర్' ఏం పీకడానికి కాదు రివ్యూలు. ఆ! 'నాగార్జున' గాడు అలాంటి వాడు, 'నాగార్జున' గాడు ఇలాంటి వాడు, ఏం తేకట్లేదు. ఏం పీకడానికి అన్య మాటలు నోట్లో నుంచి వస్తున్నాయి. ముందు నోరుని కంట్రోల్‌లో పెట్టుకో అర్థమవుతుందా? నోరుంది కదా అనేసి వాగేకు. ఇప్పుడు నీకు కంటెంట్ కావాలనేసి అవతలోళ్ళ జీవితాన్ని రోడ్డు మీద లాగేస్తావా? అవతల పరువు తీసి పారేస్తావా? బుద్ధిగా నువ్వు బుర్రుండాలి.